ప్రార్థన లేని జీవితం నీరు లేని తోట వంటిది అంటండి. నీరు లేని తోట ఎలా ఉంటుందండి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మొక్కలు తోటలో గనక నీళ్లు లేకపోతే తోటకి మొక్కలెలా ఉంటాయండి? వాడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. కానీ మొక్కకి నీరుంటే ఆ మొక్క పుష్పించేదిగా, ఫలించేదిగా ఉంటుంది. తగిన కాలమందు ఫలాన్నిచ్చే చెట్టుగా ఉంటుంది. అందుకే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలే ఉంటాడు అని చెప్పేసి వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ప్రార్థనా జీవితం కూడా అంతేనండి. ఒక మనిషి యొక్క జీవితం ప్రభావితం చేయబడాలన్నా, ఒక మనిషి యొక్క జీవితం దేవుని మార్గంలో నడవాలన్నా, దేవునికిష్టమైన పనులు మనం చేయాలన్నా, దేవునికిష్టమైన మార్గంలో మనము నడవాలన్నా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన గురించండి కొంతమంది భక్తులు తమ జీవితాల్లో ప్రార్థన చేసి ఏం పొందుకున్నారో అనే విషయాన్ని బట్టి నేను తెలియచేస్తానండి. దేవుడు